హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. చాలా మంది కూడా మనము ఇష్టపడే వాళ్ళ కోసం కానీ భార్యాభర్తలు గొడవలు పడి ఉన్న విడిపోయినా, ఇష్టపడే వాళ్ళు విడిపోయినా, ప్రేమించే వాళ్ళ కోసం ఏంటంటే మనం చాలా చాలా పరిహారాలు చెప్పుకుంటా వస్తున్నాము. ఆ పరిహారాలు చాలా మందికి చక్కగా సక్సెస్ అయ్యి, అక్క చాలా థ్యాంక్స్ అక్క, నువ్వు చెప్పిన పరిహారం చేసినాక మాకు రిజల్ట్ వచ్చింది, మేము ఇంకా మా జీవితంలో కలవలేము అని అనుకున్న వాళ్ళని చక్కగా మేము కలుసుకొని మేము సంతోషంగా ఉంటున్నాము అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా సరే మనం నమ్మకంతో చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. కొంతమంది ఏంటంటే ఇలాంటివన్నీ నమ్మాలా అన్నట్లుగా పట్టనట్లుగా అనుకొని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం లేట్ అయింది. కాబట్టి దేనికైనా సరే మనిషికి ముందు నమ్మకం అనేది ముఖ్యం. అట్లాగే కొంతమంది ఏంటంటే ఈ పరిహారాలకు కొంతమందికి రిజల్ట్ వచ్చి చాలా ఈజీగా కలుసుకుంటున్నారు. కొంతమంది ఏంటి మరీ మొండిగా ఉంటారు, అంటే మొండి రకాలు అనమాట. వాళ్ళకు గుండెలు కాదు ఉండేది, వాళ్ళకి బండలు ఉంటాయి, లోపల రాయి పెట్టి పుట్టిస్తాడు అనమాట దేవుడు. అంత కఠినంగా ఉంటారు వాళ్ళు. ఎంత ప్రేమించినప్పుడు ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళు టార్చర్ చేయటం కూడా అంతే చేస్తారు. కాకపోతే అక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఏడిపిస్తే మనం ఏడుస్తున్నాం అని అనుకుంటారు, కానీ వాళ్ళ మీద ఇష్టం ఉంది కాబట్టి మనం భరిస్తున్నాము, అది మన గొప్ప, పడే వాళ్ళ గొప్ప అనే సంగతి వాళ్ళకు తెలియదు అనమాట. కాబట్టి ఏదైనా సరే ఇష్టం ఉన్న మనిషి కోసం అయితే ఏడుస్తాం, కానీ ఎవరు పెడితే వాళ్ళు ఏడిపిస్తే ఏడవంగా కూర్చొని ఆ విషయం అది వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళు అలా ఇబ్బంది పెడుతున్నారు. మరి మనం మనసు లేని మనుషులం కాదు కాబట్టి వాళ్ళని వదిలేసుకొని ఈజీగా వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అట్లా అనుకునే క్యారెక్టర్ కాదు కాబట్టి వాళ్ళే కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము ఇవాళ నేను సింపుల్గా ఒక రెమెడీ చెప్తున్నాను. దీన్ని మీరు ఒక్కసారి కలిపి పెడితే చాలు, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం భార్యాభర్తల కోసమో లేదా నిజంగా మీరు సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళ కోసము, మీ రిలేషన్లో న్యాయం ఉంటేనే చెయ్యాలి, లేకపోతే చెయ్యకూడదు. ఎవరికి పడితే వాళ్ళకు చేశారనుకోండి మీకేమి రిజల్ట్ రాదు. అది ఒక్కటి కూడా మీరు గుర్తించండి. మేము ఎవరికో చేస్తాం, పక్కింటి వాళ్ళ కోసం చేస్తాము, ఊళ్ళో వాళ్ళ మొగుళ్ళకు చేస్తాము, ఊళ్ళో వాళ్ళ పిల్లలకు చేస్తాము అని అంటే మీకు రిజల్ట్ ఏమి ఉండదు. మీ భార్యాభర్తల కోసం చేసుకోండి, మీరు ఇష్టపడే వాళ్ళ కోసం చేసుకోండి. అలా అయితేనే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మీకు నష్టం తప్ప లాభం ఏమి ఉండదు. అది కూడా మీరు గమనించండి. ఎందుకంటే అడుగుతున్నారు, అక్క కొంచెం ఇంకొంచెం మంచిగా ఏమన్నా ఉంటే చెప్పక్క, అంటే ఇంకా దీనికి ఇంకా రిజల్ట్ రావట్లేదు, మరి వాళ్ళు కఠినంగా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి చాలా మంచిగా చాలా సింపుల్గా చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఇంకా చాలా మంది కూడా చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను చెప్పే గురువు గారు చాలా మంచివారండి. మంచివారు కాకపోతే నేను అసలు చెప్పను. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకు నేను కూడా గురువు గారి దగ్గరికి వెళ్తాము, పరిష్కారం పొందటం అనేది జరిగింది. కాబట్టి మీ స్థితిగతిని బట్టే గురువు గారు మిమ్మల్ని అమౌంట్ కూడా అడుగుతారు. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి మీకు గురువు గారికి ఏదైనా చెప్పుకోలేని సమస్యలు కనుక ఏమన్నా ఉంటే, మానసికంగా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, భార్యాభర్తల మధ్య మరీ విపరీతమైనటువంటి గొడవలు అలాంటివి ఏమన్నా ఉంటే గురువు గారు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. మీకు చాలా మంచి రిలీఫ్ అనేది దొరికింది. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇది కలపటం అంటే ఏదో అని అనుకోమాకండి. మనకి పటికీ బెల్లం చిప్స్ ఉంటాయి కదా, పటికీ బెల్లం చిప్స్ మనం దేవుళ్ళ దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకేంటి ఇంట్లో ఏదన్నా స్వీట్స్ కానీ హాట్స్ కానీ స్వీట్స్ అవి లేనప్పుడు ఏంటంటే గబక్కన పటికీ బెల్లం చిప్స్ ఎక్కువగా పెడతా ఉంటారు. ఎందుకంటే అది తీపి, మనకు తెల్లగా చక్కగా బాగుంటాయి అన్నమాట. చిప్స్ లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇట్లా మనకి చాలా బాగుంటాయి, తెల్లగా చూస్తానికి మెరుస్తూ ఉంటాయి.
ఇలా ఈ పటికీ బెల్లం చిప్స్ని ఏంటంటే చాలా మంది కూడా వాళ్ళ ఇష్టమైనటువంటి దేవుళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉంటారు. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి దగ్గర ఏ రోజైనా పర్వాలేదు, చక్కగా స్నానం మాత్రం చేసేసి కాస్త ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ అది వండుకోకుండా, కొంతమంది సాయిబాబాకు ఎక్కువగా పెట్టుకుంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని పెట్టుకుంటారు. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి మీకు ఇష్టమైన దేవుడిని బట్టి, లక్ష్మీదేవికైనా ఎవరికైనా సరే సింపుల్గా చక్కగా ఈ పటికీ బెల్లం చిప్స్ని తీసుకొని మీరు చక్కగా స్నానం చేసేసి దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా మీకు ఏ సమస్య అయితే ఉందో, ఇది మనం ఇష్టపడే వాళ్ళ కోసమైనా, భార్యాభర్తల కోసమైనా వాళ్ళ మనసులో పేరు చెప్పుకొని, అలాగే డబ్బు కోసం కూడా, ఎందుకంటే ఎన్ని ఉన్నా సరే డబ్బు అనేది లేకపోతే మనిషికి జరగదు. కాబట్టి అలాంటి డబ్బు కోసమైనా సరే ఈ పరిహారం అనేది మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. చక్కగా ఇక మీ ఇష్ట దైవం ముందర మీ మనసులో కోరిక చెప్పుకొని, ఇష్టమైన వాళ్ళ కోసం అయితే వాళ్ళ పేరు చెప్పుకొని, మేము కలవాలి, మేము జీవితాంతం సంతోషంగా ఉండాలి, ఏదో తెలుసో తెలియకో మా వాళ్ళ తప్పు వల్ల కానీ లేదా వాళ్ళు తప్పు చేయడం వల్ల కానీ దూరం అయ్యాము, ఈ దూరం శాశ్వతం అయ్యేటట్లుగా ఉంది, ప్రతి క్షణం కూడా నరకం లాగా ఉంది. ఎందుకంటే చచ్చిపోయినాక నరకం ఏమో కానీ బ్రతికొండంగానే ప్రతి క్షణం ఇట్లా చస్తూ బతికే కన్నా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అనేది ఇలాంటి మంచి మంచి మనకు పరిహారాలు మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. అలా మీ మనసులో కోరిక చెప్పుకొని ఆ పటికీ బెల్లం చిప్స్ ఆ దేవుడి ముందర పెట్టేసేసి కాసేపు ఉంచేసేయండి, 1 గంట 2 గంటలు అట్లా ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత లేకపోతే ఒక డబ్బాలు అట్లా ఉంచిన తర్వాత ఒక డబ్బాలు స్టోర్ చేసుకొని అక్కడే పెట్టేసుకోండి, ఆ దేవుడి ముందరే పెట్టుకోండి, మీ పూజా మందిరంలో పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే, మీకు ఇష్టం ఇప్పుడు మీ భర్త కాఫీ కానీ టీ కానీ తాగుతున్నారు అనుకోండి, ఆ కాఫీలో కానీ టీలో కానీ ఈ పటికీ బెల్లం చిప్స్ అంటే పంచదారకు బదులుగా వీటిని వేసేసేయండి. ఒకవేళ పటికీ బెల్లం చిప్స్ లేకపోతే పంచదార అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఈ పటికీ బెల్లం చిప్స్ 3 4 ఆ కాఫీలో కానీ టీలో కానీ లేదా పాలల్లో కానీ వేసేసి ఇచ్చేసేయండి. అలా చేస్తే అలాగా ఇష్టమైన అమ్మాయి మీరు నిజంగా సిన్సియర్గా ప్రేమిస్తేనే, ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళని కలవటం కానీ అలా జరిగింది కదా, అట్లా వాళ్ళకి అట్లా పటికీ బెల్లం చిప్స్ దాంట్లో వేసేసి ఇచ్చేసేయండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ ప్రేమలో సిన్సియారిటీ ఉన్న వాళ్ళకి చెయ్యాలి, ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉండదు, నేను ముందుగానే చెప్పాను. అట్లాగా ఎందుకంటే దీనివల్ల చెడేమి ఉండదు. ఏంటంటే ఇది ఒక స్వీట్తో సమానం, మనకు పంచదారతో సమానం. ఎందుకంటే మన వీటిని కలపమంటుంది మన కోరిక చెప్పుకొని, కోరిక అనేది మనం దేవుడి దగ్గర చెప్పుకొని దేవుడి ముందర ఉంచడం వల్ల దేవుడి ఆశీర్వాదం కూడా వీటికి కలిగి ఉంటది. కాబట్టి అలాంటి దేవుడి ముందర పెట్టినటువంటివి మనం కల్పిస్తున్నాం కాబట్టి కాఫీల్లో కానీ టీలో కానీ పాలల్లో కానీ అలా వాళ్ళు ఏది తాగితే ఏదైనా జ్యూస్లో కానీ అట్లా కలిపి ఇవ్వటం వలన వాళ్ళు ఏంటంటే దేవుడి ఆశీర్వాదం అనేది వీటి మీద పుష్కలంగా పడి ఉండటం వలన వాళ్ళ మనసు మారి వాళ్ళు కూడా మనతో మాట్లాడాలి, మనతో ఏదో తప్పో ఒప్పో జరిగిపోయిందని చెప్పేసి ఫోన్స్ తీయని వాళ్ళు, మనం ఫోన్ చేస్తే కనీసం ఫోన్లో మాట్లాడటము, బ్లాక్స్ తీసేయటము, బ్లాక్లో పెడతా ఉంటారు, కాస్త మెసేజ్లు చూడటము, రిప్లై ఇవ్వటము. ఎందుకంటే ఎక్కడో ఒక చాట కొంచెమన్నా ప్రేమ ఉండేబట్టే కదా వాళ్ళు అంతకు ముందర మనతో క్లోజ్గా ఉండేది. కాబట్టి వాళ్ళకు కూడా అవన్నీ గుర్తొచ్చి కొంచెం మారటానికి ఆ దేవుడు అనుగ్రహం అనేది వాళ్ళ మీద పడి ఇంత లాంగ్ గ్యాప్లు తీసుకోవటం కరెక్ట్ కాదనే ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మీతో మాట్లాడటానికి, మీతో బాగుండటానికి చక్కగా ఈ పటికీ బెల్లం చిప్స్ని మీరు అట్లా చేయండి అనమాట. దేవుడి ముందర పెట్టేసి తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అట్లా ఇచ్చేసేయండి. ఇది మీరు ఎవరితో ఇట్లా చేసామని చెప్పొద్దు. ఇలా చేయటం వల్ల ఇది మంచి పనే, మన ప్రసాదాలుగా కూడా చాలా మందికి పెడతాము. ఇది మంచిది కాబట్టి నేను చెప్తున్నా, ఏదైనా తప్పుడు అయితే నేను చెప్పేదాన్ని కాదు. కాబట్టి ఇది మీరు అసలు తప్పుగా అనుకోవద్దు. మనం ప్రసాదంగా ఇంటికి ఎవరన్నా వచ్చినా పెడతాము, మనమైనా తింటాము. కాకపోతే ఏంటంటే మనం ఇష్టపడే వాళ్ళ పేరు చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వమంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది సింపుల్గా ఇది పంచదారతో సమానం, స్వీట్తో సమానం. కాబట్టి మీ తీపి అనేది కలకాలం మీరు సంతోషంగా ఉండటానికి చాలా బాగా హెల్ప్ చేసింది. ఇట్లా ఈ పటికీ బెల్లం చిప్స్ అనేది మనకి చాలా మంచి పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట. ఎందుకంటే ఇది సింపుల్గా మంచి పరిహారం. మంచిగా చూస్తే మనకి ఏదైనా మంచిగా కనిపించింది, చెడుగా చూస్తే చెడుగా కనిపించింది. ఇందులో పటికీ బెల్లం చిప్స్లో చెడే ఉందో మీరు చెప్పండి. కొంతమంది అనుకుంటారు ఏంటి ఇలా చెప్తున్నారు ఏంటని చెప్పేసి. చాలా చండాలంగా ఉండే పరిహారాలు ఉన్నాయి, అవి కలపమని ఇవి కలపమని. అవి ఎప్పుడు నేను అలాంటివి చెప్పను. ఇదేంటంటే మనకు ప్రసాదంతో సమానం. కాకపోతే ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం అంతే. ఇక్కడ మనం చేసేది మన కోరిక చెప్పుకుంటున్నాం. కాబట్టి చక్కగా మనకి కాఫీలో టీలో కూడా ఏంటంటే పంచదారకు బదులుగా ఇవి పటికీ బెల్లం చిప్స్ ఇవి వేసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
కాబట్టి మీరు అలా చేయండి, మీకు చాలా చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం, మెసేజ్లు చూడటం, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కలవాలనుకోవటం, మరీ వాళ్ళు రాకపోతే మీరైనా వెళ్ళండి. ఎందుకంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఒక మెట్టు దిగితే తప్పు లేదు. ఎందుకంటే అసలు ఇష్టం లేని వాళ్ళ జోలు అయితే పోవద్దు, అలాంటి వాళ్ళ జోలు పోవద్దు నేను చెప్పను, ఫస్ట్లోనే అర్థమైంది. కానీ ఏంటంటే ఒకప్పుడు ఇష్టపడి ఇప్పుడు మధ్యలో వద్దని చెప్పి వదిలేస్తారు చూడండి, అలాంటి వాళ్ళని వదిలిపెట్టమని నేను చెప్పను, అలాంటి వాళ్ళని వదిలిపెట్టొద్దు. కాబట్టి మరీ మొండిగా ఉంటే వదిలేసేయండి. అప్పటికీ కూడా మరీ మొండిగా ఉండిచ్చి వద్దు అని అంటే వాళ్ళ ప్రేమలో ఇక సిన్సియారిటీ లేదని అర్థం. కాబట్టి మరీ వేధిస్తుంటే, మరీ అసలు వద్దు అని అనుకుంటే, నాకు ఇష్టం లేదు అని మరీ ఇంకా అర్థమైంది కదా వాళ్ళ బిహేవియర్ని బట్టి, అలా మరీ చెప్తే ఓకే వదిలేసేయండి. కానీ వాళ్ళకు కూడా ఇష్టం ఉంది మేడం, మాకు తెలుసు వాళ్ళ మనసు ఏంటో మాకు తెలుసు అని చెప్పి మీకు నమ్మకం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం మనకేంటంటే ఈ పరిహారాలు అనేవి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇచ్చింది. చక్కగా మీరు వాళ్ళకి అట్లా చేసి ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మీకు జీవితంలో, ఎందుకంటే నేను ఇన్ని పరిహారాలు ఎందుకు చెప్తున్నానంటే ఒకదానికి కాకపోతే ఒకదానికన్నా అట్లా అయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, కానీ అవ్వనోళ్ళు ఉంటున్నారు కదా, అట్లా వాళ్ళకి ఏంటంటే నేను చాలా వెతికి ఒకదానికి కాకపోతే ఒకదానికన్నా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నేను కూడా ఇలా పరిహారాలు అనేవి మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ఎందుకంటే ప్రేమ అనేది చాలా పవర్ఫుల్. అర్థమైన వాళ్ళకి, సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళకి తెలిసిద్ది ప్రేమ అంటే. టైం పాస్కి చెప్పే వాళ్ళకి ఆ పదానికి ఉన్న విలువ కూడా పోయిద్ది. కాబట్టి అలా ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఏంటంటే కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ సంతోషం అనేది కొనలేము. ఒక 5 నిమిషాలు మనతో ప్రేమగా మాట్లాడినా, ఒక 5 నిమిషాలు మనతో టైం స్పెండ్ చేసినా అసలు ఇక ఆ సంతోషంతో జీవితాంతం కూడా గడిపేయగలిగే శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి ఇష్టపడేటటువంటి మనుషుల కోసం ఈ పరిహారం అనేది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. భర్త మారాలని భార్య చేసుకోవచ్చు, భార్య మారాలని భర్త చేసుకోవచ్చు, అమ్మాయి అబ్బాయి కోసమైనా, అబ్బాయి అమ్మాయి కోసమైనా ఈ పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. ఆడవాళ్ళు ఆ చేయకూడని ఆ 5 డేస్లో తప్ప మిగిలిన డేస్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.